బిగ్ బాస్ సీజన్ 9లో మరో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన నాగార్జున గారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ముందుగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఆగారు. పవన్ కళ్యాణ్, ఏంటి అసలు నువ్వు ఫైనలిస్ట్ అయిపోయావని చెప్పా, ఇంత ధీమాగా ఉన్నావంటే అది కాదు సార్, నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. దేనికంటే గనక అసలు ముందుగా నేను ఎందుకు ఫైనలిస్ట్ అయ్యాను అని చెప్పేసి, సో వాళ్ళ గేమ్ ఆడుతుంటే నాకు కూడా ఆడాలనిపించింది సార్ అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్, నువ్వు తనుజ విషయంలో చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావేమో అనిపిస్తుంది అంటే, లేదు సార్ అంటే, అయితే ఓకే, నేను ఒకటి అడుగుతాను, దానికి జవాబు చెప్పు అంటే, తప్పకుండా సార్ అంటే, మొన్న ఏదైతే భరణి అన్నాడో, భరణి దగ్గరికి తనుజని పంపించి సపోర్ట్ చెయ్యమని అడగమని నువ్వు పంపించావు. తనుజ వెళ్ళి భరణిని సపోర్ట్ చెయ్యమంటే నేను చేశానురా అన్నావు. అక్కడ నువ్వు గమనించలేదా? తనుజ ఖచ్చితంగా భరణి గారి దగ్గరికి వెళ్తే బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతుందో, ఎందుకు తనుజ ప్రతిసారి మళ్ళీ శిల్పతి గేమ్ మొదలు పెట్టేసింది, మళ్ళీ వెళ్ళి భరణిని సపోర్ట్ చెయ్యమని అడుగుతుంది, ఈ అమ్మాయికి గేమ్ ఆడడం రాదా అంటూ జనాలు అనుకుంటారు కదా. ఆ విషయం నీకు తెలిసే నువ్వు తనుజని పంపించావా భరణి దగ్గరికి సపోర్ట్ కోసం అంటే, ఈలోగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అదేమీ లేదు సార్, నేను ఆ విధంగా ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. అంటే ఇది మెజారిటీ ఓటింగ్ కదా, ఒకవేళ తనుజ భరణికి సపోర్ట్ చెయ్యలేదని భరణి సార్ కూడా తనుజకి సపోర్ట్ చేయడం అని చెప్పి ఆ విధంగా అడగమన్నారు సార్ అంతే అంటే, సరే ఈ విషయం పక్కన పెడితే, తనుజ ఏదైతే టాస్క్ లో విన్నర్ అయ్యిందో అప్పుడు నువ్వు ఎందుకు తనుజ దగ్గరికి రాలేదు అంటే, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నట్లే కదా. అదే నువ్వు మొదటి ఫైనలిస్ట్ అయినప్పుడు తనుజ చాలా హ్యాపీగా ఫీల్ అయింది, కానీ తనుజ సెకండ్ ఫైనలిస్ట్ అయినప్పుడు నీ ముఖంలో అంత హ్యాపీనెస్ అనేది కనిపించలేదు. నువ్వు ఎంత కవర్ చేసినా ఆడియన్స్ చూస్తున్నారంటూ చిన్న చురకంటించారు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు. సో ఫైనల్ గా మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడిన మాటలు కరెక్టా తప్పా అనేది కామెంట్ చేయండి.